ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పరలోక ప్రార్థన, పరలోక జపం గురించి మాట్లాడుకుందాం. ఈ పరలోక ప్రార్థన అనేది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. తన శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి అన్నప్పుడు యేసు ప్రభు ఈ యొక్క ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన అన్నిటికంటే ఉత్తమమైన ప్రార్థన అని ప్రభు ఈ యొక్క ప్రార్థనని తన శిష్యులందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. తన శిష్యులతో పాటు ఆ ప్రార్థనను మనందరం కూడా చేస్తూ ఉన్నాం. ఇది పరలోక ప్రార్థన, పరలోక జపం గురించి. సో దీని యొక్క వివరణకు మనం వచ్చినట్లయితే, పరలోక ప్రార్థన గురించి చెప్పుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏముందంటే, పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపని ఒక కీడులో మేము రక్షించండి. ఆమేన్. ఈ యొక్క ప్రార్థన మనము చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు, పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. అంటే తండ్రి గురించి ఇక్కడ ఫస్ట్గా చెప్పేది ఏంటంటే, ఈ తండ్రి దేవుడు పరలోకంలో ఉంటూ ఉన్నాడు. పరలోకంలో ఉంటూ ఉన్నారు. ఆయన నివాస స్థలము పరలోకము. ఈయన ఒక ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు ఏంటంటే, తండ్రి పరలోకంలో నువ్వు ఉంటూ ఉన్నావు, ఇదిగో నువ్వు మా యొక్క తండ్రివి. సో తర్వాత మనం యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే, పరలోకము ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని. అంటే దేవుడు ఆకాశంలో, పరలోకంలో, ఎత్తైన ప్రదేశంలో ఉంటున్నాడు. భూమి మీద మనము ఆయన పాదాల చెంత మనము నివసిస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ గమనించవలసింది, తండ్రి దేవుడు ఈ యొక్క పరలోకంలో ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. అంటే తండ్రి నామము, యావే దేవుని యొక్క నామము, పరలోకంలో ఉన్నటువంటి ఆయన యొక్క తండ్రి దేవుని యొక్క నామము పూజింపబడును గాక. అంటే దేవుని యొక్క నామం ఎప్పుడు కూడా ఆరాధించబడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా స్తుతించబడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా మహిమపరుస్తూ ఉండాలి. సో మనం పరలోకంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా తండ్రి దేవుని దూతలు ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన యొక్క నామము ఎప్పుడూ కూడా మహిమపరచబడాలి. మీ రాజ్యము వచ్చునుగాక, తండ్రి యొక్క రాజ్యము వచ్చునుగాక. అంటే ఎక్కడికి రావాలి అంటే, ఈ లోకంలోకి రావాలి. ఈ యొక్క భూలోకంలోకి తండ్రి దేవుని యొక్క రాజ్యము రావాలి. తండ్రి దేవుని యొక్క రాజ్యము అంటే ఎలాంటి రాజ్యము అంటే, తండ్రి దేవుని యొక్క రాజ్యము ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, సమాధానం ఉన్నటువంటి రాజ్యం. అంటే ఆ రాజ్యంలో ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి కొట్లాట కానీ, ఎటువంటి అశాంతి కానీ ఉండదు. ఎప్పుడు కూడా శాంతి సమాధానం కలిగినటువంటి రాజ్యము తండ్రి దేవుని యొక్క రాజ్యము. మీ రాజ్యము మాకు వచ్చునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక అంటే ఈ లోకానికి, ఈ భూలోకం అంతటికి కూడా తండ్రి దేవుని యొక్క రాజ్యము రావాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తండ్రి దేవుని యొక్క రాజ్యము రావడము అంటే ఈ యొక్క శాంతి రాజ్యం రావాలి. మనం దీని గురించి మనం చూసుకున్నట్లయితే, తండ్రి దేవుని యొక్క రాజ్యం గురించి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, ఆదాము అవ్వ ఉన్నారు. యావే ఏదెను తోటలో ఉంటూ ఉన్న సమయంలో యావే దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో ఉంటూ ఉన్నాడు, వారితో కలుస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు, వారితో స్నేహం కూడా చేస్తూ ఉన్నాడు. వీరందరూ కూడా అవ్వ ఆదాములు యావే దేవునితో, యావే దేవుడు అనగా తండ్రి దేవునితో కలిసి తిరుగుతూ ఉన్నారు. దేవుడితో మానవుడు కలిసి తిరుగుతూ ఉన్నాడు, కలిసి ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా, క్రూర జంతువులు, పక్షులు కానీ అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటున్నాయి. చిన్న సాధు జంతువులు కానీ, మానవులు కానీ, తర్వాత క్రూర జంతువులు కానీ అన్నీ కూడా కలిసిమెలిసి ఉంటున్నాయి. ఎవరు కూడా ఎవరికి భయపడట్లేదు, ఎవరెవరికి కూడా హాని చేయట్లేదు, ఎవరెవరికి నష్టము చేయట్లేదు. అంతా కూడా శాంతి సమాధానంతో, ప్రేమతో, ఆ యొక్క ఆనందంతో ఉంటున్న ప్రదేశము దేవుని యొక్క రాజ్యము. యేసయ్య చెప్తున్నాడు, మీ రాజ్యము వచ్చునుగాక. ఎక్కడికి రావాలి అంటే భూలోకంలో కూడా తండ్రి దేవుని యొక్క రాజ్యము వచ్చునుగాక అని చెప్తున్నారు. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. తండ్రి దేవుని యొక్క చిత్తము పరలోకంలో ప్రతి విషయంలో కూడా తండ్రి దేవుని యొక్క చిత్తము నెరవేరుతూ ఉంది. అదేవిధముగా భూలోకంలో కూడా దేవుని యొక్క చిత్తము నెరవేరునుగాక. అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో కూడా నెరవేరాలని చెప్తున్నా. అంటే నెరవేరాలి. ఎందుకు నెరవేరట్లేదు భూలోకంలో అంటే,
పరలోకంలో తండ్రి దేవుని యొక్క చిత్తము నెరవేరుతూ ఉంది. మరి ఎందుకు భూలోకంలో నెరవేరటం లేదు అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుని యొక్క చిత్తం ఉంటుంది, దేవుడి యొక్క కోరిక, దేవుడి యొక్క ప్రణాళిక ఉంటూ ఉంది. అయితే ఆ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కోరిక అనేది దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంతంగా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చమని రుద్దడనమాట. అంటే అందరూ కూడా ఖచ్చితంగా నా చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడు ఆ విధంగా ఫోర్స్ చేయడు. కానీ ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మన యొక్క జీవితాలు బాగుంటాయి. కాబట్టి యేసయ్య కోరుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. నెరవేర్చినప్పుడు ఆ విధంగా ఈ లోకంలోకి పరలోకంలో ఏ విధంగా అయితే తండ్రి దేవుని చిత్తం నెరవేరుతూ ఉందో భూలోకంలో కూడా ఆ విధంగా తండ్రి దేవుని చిత్తం నెరవేరాలి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. తర్వాత నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. ఆ నానాటికి కావాల్సినటువంటి మా ఆహారము, మా భోజనము, ప్రతిరోజు కావాల్సినటువంటి మాకు ఏదైతే మేము జీవించడానికి మాకు భోజనము కావాలో అది మీరు ఈరోజు మాకు దయచేయండి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని మీరే దయచేయండి. అంటే వాక్యంలో ఉంటుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తటం లేదు, నాటడం లేదు, కానీ పరలోకమందున్నట్టు మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మమ్మలను కూడా మీరు ఎప్పుడు కూడా పోషించండి ప్రభువా అని ప్రతిరోజు మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని మీరు మాకు ఇవ్వండి అంటూ ఉంటారు. మనం చూసినట్లయితే ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుతున్నప్పుడు వారికి దేవుడు మన్నాని ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మన్నాని ఆకాశం నుంచి కురిపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా ప్రతిరోజు కూడా దేవుడు ఆహారం ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా దేవా ఎప్పుడు కూడా మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు నేటికి ఇవ్వండి. తర్వాత మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవా మా అప్పులను మీరు, మా పాపాలను, మా అప్పులను, మా దోషాలను మీరు మన్నించండి. ఏ విధంగా మన్నించండి అంటున్నారంటే మేము ఏ విధంగా అయితే ఇతరుల యొక్క పాపాలను, ఇతరుల యొక్క దోషాలను మేము మన్నిస్తూ ఉన్నామో అదేవిధంగా మా పాపాలను, మా దోషాలను మీరు మన్నించండి. దేవా మా పాపాలు మన్నించండి. కానీ ఒక కండిషన్ యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే నేను నా పక్కన వారి యొక్క దోషాలను, పాపాలను, అప్పులను నేను మన్నిస్తూ ఉన్నానో ఆ విధంగా మా అప్పులను, మా దోషాలను, మా పాపాలను మీరు మన్నించండి. అంటే మనమందరం కూడా ఒకరినొకరిని మన్నించాలని దేవుడు యేసయ్య చెప్తూ ఉన్నారు. తర్వాత మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. అంటే శోధన అనేది సైతాను ఇచ్చేది. శోధన ఏ విధంగా వస్తుందంటే సైతాను ద్వారా వస్తుంది. మన శరీరం ద్వారా, మన యొక్క కోరికల ద్వారా, మన యొక్క ఆశల ద్వారా మనకు సైతాను వస్తుంది. మన యొక్క తలంపుల ద్వారా సైతాను మనకి శోధనను దయచేస్తూ ఉంది. కాబట్టి ఆ శోధన ఇస్తూ ఉంది. ఆ శోధన మనకి మన యొక్క జీవితంలోకి తీసుకొని వస్తుంది. ఆ యొక్క శోధనలోకి ప్రవేశించకుండా, అంటే ఆ యొక్క ఆలోచనలోకి, ఆ యొక్క చెడు మార్గం, శోధన అంటే పాపము చేయడానికి ముందు వచ్చేటువంటి ఆలోచనే శోధన అనొచ్చు. పాపము చేయడానికి ముందుగా వచ్చే ఆలోచనను శోధన అనొచ్చు. శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమె అంటే ఎటువంటి కీడుల్లోకి మేము వెళ్లకుండా, ఈ శోధనలో ప్రవేశించకుండా, ఎటువంటి కీడుల్లోకి మేము వెళ్లకుండా మీరు మమ్ము కాపాడండి. అటువంటి శోధనలోకి మేము వెళ్ళొద్దు ప్రభువా. అదేవిధంగా మేము ఎటువంటి కీడుల్లోకి మేము వెళ్లకుండా మమ్మల్ని రక్షించండి. ఎప్పుడైతే శోధన వస్తుందో ఆ శోధనలో పడిపోయిన తర్వాత పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత పాపం నుంచి కీడు వస్తూ ఉంది. అటువంటి కీడుల్లోకి మేము ప్రవేశించకుండా మమ్మలను రక్షించండి. అంటే ఇక్కడ యేసయ్య ఈ యొక్క ప్రార్థన తన శిష్యులకు, అనగా తన శిష్యులకే కాకుండా మనందరికీ కూడా నేర్పిస్తున్న ప్రార్థన, పరలోక ప్రార్థన ఏంటంటే ఇదిగో ఈ విధంగా మొత్తం కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ ప్రార్థన యేసయ్య స్వయాన తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మనకు వస్తుంది. దీంట్లో చక్కగా మనకు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. దేవుడు యేసయ్య మనకు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.